భారతీయుల సెంటిమెంట్‌లని ఇదివరకటికి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి కుదరదు. భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల క్రికెటర్లని మన ఐపీఎల్‌లో వద్దని నిర్మోహమాటంగా చెప్తున్నారు. బంగ్లాదేశ్‌కి సంబంధించినటువంటి ముస్తాఫిజుర్‌ని మన బెంగుళూరోళ్ళు తీసుకుంటే జనమందరూ నిలదీశారు. వాడొచ్చి ఓ పక్కన మన మీద విషయం చిమ్ముతుంటే వాళ్ళనెందుకు తీసుకుంటారు? వెంటనే ఆయన్ని క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు సన్ రైజర్స్ వివాదంలో చిక్కుంది. పాకిస్తానీకి తీసుకొచ్చారు. ఎవడైతే ఐపీఎల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సన్ గ్రూప్ మీద భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఇంగ్లాండ్ లీగ్ 100లో సన్ గ్రూప్‌కి చెందినటువంటి సన్ రైజర్స్ లీడ్స్ జట్టు కూడా ఆడబోతోంది. ఈ సీజన్ కోసం గురువారం జరిగిన వేలంలో పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌కి రైజర్స్ ఎంచుకుంది. £1,90,000 అంటే సుమారు 2.34 కోట్లు ఇచ్చి లీడ్స్ తరపున ఆడేందుకు అబ్రార్‌కి సన్ ఎంచుకుంది. ఈ వేలంలో మరో పాకిస్తానీ ఉస్మాన్ తారిక్‌ను బర్మింగ్హామ్ ఫోనిక్స్ టీం తీసుకుంది. అయితే ఫోనిక్స్ యాజమాన్యానికి భారత్‌తో ఎట్లాంటి సంబంధం లేదు. కానీ సన్ రైజర్స్ ఒక పాకిస్తానీ ఆటగాడిని ఎంచుకోవాల్సిన అవసరం ఏముందని అన్ని వైపుల నుంచి ప్రశ్నలు తలెత్తున్నాయి. బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్‌ని ఐపీఎల్ వేలంలో ఎంచుకున్న తర్వాత కూడా వివాదం మొదలడంతో అతని కోల్కతా నైట్ రైడర్స్ తప్పించిన విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. బెంగళూరు కాదు, కోల్కతా వాళ్ళు. పైగా ఆపరేషన్ సింధూర్ సమయంలో అంతకుముందు కూడా టీ తాగుతున్న ఫోటోలతో పలు సందర్భాలు భారత్ మీద అబ్రార్ తన విద్వేషాన్ని ప్రదర్శించాడు. అలాంటి క్రికెటర్ని ఎంచుకున్న సన్ రైజర్స్ అతను కొనసాగిస్తుందా లేదా అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది.